హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్ని. అండ్ ఇవాళ మనం మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది మీరు చూస్తూనే ఉంటారు, ఎవరు పడితే వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, మెడన నొప్పి, ఎడమకాళ్ళ నొప్పులు ఇట్లా కంప్లైంట్ చేస్తారు. జాయింట్ పెయిన్స్ ఏమో ఒక చాలా పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. సో దీంతో ఎట్లా డీల్ చేసుకోవచ్చు హోమియోపతి తోటి? హోమియోపతిలో మోకాళ్ళ నొప్పులకు కానీ, నడుము నొప్పికి కానీ, ఎటువంటి నొప్పి ఉన్నా, ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా దానికి శాశ్వత పరిష్కారం అనేది మనకు ఉంటుంది. అండ్ ఈ మోకాళ్ళ నొప్పుల్ని ఆర్థరైటిస్ అనేసి చెప్తారు. ఇప్పుడు ఆర్థరైటిస్ అనేసి ఎందుకు చెప్తారు? ఎక్కడైతే జాయింట్స్ మీట్ అవుతాయి, జాయింట్స్లో నొప్పులు వస్తే ఆ కండిషన్ని ఆర్థరైటిస్ అంటారు. ఇట్లా ఆర్థరైటిస్లో ఎన్నో రకాలు ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, మళ్ళీ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, గౌట్ అనేసి ఇంకో ఆర్థరైటిస్ ఉంటుంది. సో గౌట్ ఏమో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడం వల్ల వస్తుందని ఎవరైతే గౌట్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్లకు తెలుసు. ఏమవుతుందంటే వేరే ఆర్థరైటిసెస్లో వేరే వేరే పెథాలజీ ఉంటుంది. ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, అక్కడ గుజ్జు డ్యామేజ్ అవుతుంది, డైరెక్ట్ ఫ్రిక్షన్ ఉంటుంది రెండు బోన్స్ మధ్యలో, దానివల్ల నొప్పి అవుతుంది, అక్కడ ఆస్టియోఫైట్స్ ఫామ్ అవుతాయి, లేకపోతే జర డ్యామేజ్ అవుతాయి మోకాలు. ఒక్కొక్కసారి ఆపరేషన్కి వెళ్ళే కండిషన్ కూడా వచ్చేస్తుంది. కానీ హోమియోపతి తోటి పెయిన్ మేనేజ్మెంట్ చేసి మనము మొత్తం ఒక్కొక్కసారి ఆ కండిషన్ని రివర్స్ కూడా చేయడానికి మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మందులు. సో ఇప్పుడు యంగర్ జనరేషన్ వాళ్ళకు కూడా చాలామందికి వస్తుంది. మనకు అట్లనే ఒక కేసు వచ్చింది. ఏం కేసు వచ్చింది? సోరియాటిక్ ఆర్థరైటిస్. అంటే ఏంటంటే ఇప్పుడు సోరియాసిస్ వ్యాధి గురించి అయితే మీరు అందరు వినే ఉంటారు. సో సోరియాసిస్ వ్యాధి ఎవరికైతే ఉంటుంది వాళ్లకు కూడా ఒక రకం ఆర్థరైటిస్ వస్తుంది. ఆ ఆర్థరైటిస్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. చాలా పెయిన్ఫుల్ ఉంటాయి, మోకాళ్ళు చాలా నొప్పి, ఫింగర్స్లో నొప్పులు అట్లా ఉంటుంది. అయితే మన దగ్గర ఒక కేసు వచ్చింది ఎట్లనే. సోరియాటిక్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండే పేషెంట్కి, సోరియాసిస్ కూడా ఉండే మొత్తం బాడీ మీద. అయితే సోరియాసిస్ ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, చిన్న చిన్న జాయింట్లలో కూడా నొప్పులు ఉన్నాయి. ఆ పేషెంట్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసినాము. అయితే మనం ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఇచ్చినాము? మనము మొత్తం సోరియాసిస్ని కన్సిడర్ చేసి, ఆయనకు వచ్చే జాయింట్ పెయిన్లు కన్సిడర్ చేసి, ఆయనకున్న మెంటల్ స్టేట్ కండిషన్ చూసి అవన్నీ కన్సిడర్ చేసి మనము మందులు ఇచ్చినాము. పేషెంట్ కండిషన్ ఎట్లుండే అంటే అసలు పెన్ పట్టుకొని ఏమైనా రాయాలంటే కూడా పెద్ద ప్రాబ్లం లాగా అనిపిస్తుండే. 30sలో ఉండే పేషెంట్. సో మ్యారీడ్ ఉండే, మళ్ళీ ఇంట్లో వంటలు చేసుకోవడం, చపాతీలు చేసుకోవడం, రైస్ చేయడం, పప్పులు చేయడం, సాంబార్ చేయడం, ఇవన్నీ కూడా చూసుకుంటూ మళ్ళీ ఆఫీస్ చూసుకోవడం, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం, చాలా స్ట్రెస్ఫుల్ ఉండే లైఫ్. అండ్ నేను అడిగాను, ఏముంది, ఏమైనా వేరే స్ట్రెస్లు కూడా ఉన్నాయా అంటే, అవును చాలా స్ట్రెస్ ఉంది, మా ఫ్యామిలీ వాళ్ళు అంటే మా అమ్మ నాన్నని కూడా నేనే టేక్ కేర్ చేయాలి అనేసి పేషెంట్ అన్నారు. అయితే మనము ఈ పేషెంట్కి హోమియోపతి మందులు ఇచ్చినాము. హోమియోపతి మందులు ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా పేషెంట్కి కొద్దిగా బెటర్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ పేషెంట్కి ఎట్లుండే అంటే కూర్చున్న కాడ ఎప్పుడైతే కూర్చుంటారో అప్పుడు బాగా నొప్పి లేస్తుండే మోకాల్లో. అంటే ఎట్లుండే అంటే కండిషన్, నిల్చుంటే నిల్చునే ఉండాలి, నేను కూర్చోవద్దు, ఎందుకంటే కూర్చుంటే నాకు నొప్పులు అవుతాయి జరాసేపు. మళ్ళీ నిల్చున్నప్పుడు ఇంకా కొద్దిగా నొప్పులు, నడిచేటప్పుడు ఫస్ట్ నొప్పులు ఎక్కువై మళ్ళీ మెల్లిగా తగ్గడం, ఇట్లా ఉండే కండిషన్ పేషెంట్ది. అండ్ ఏమైనా పట్టుకొని చాయ్ కూడా తాగేటప్పుడు ఫింగర్స్లో నొప్పులు ఉండే. సో అంత ప్రాబ్లం ఫేస్ చేస్తుండే. ఇవన్నీ హోమియోపతి తోటి మనం రివర్స్ చేసినాం. ఇదే కాకుండా పేషెంట్కి ఉన్న సోరియాసిస్ కూడా తగ్గింది. సో ఇవి సిమ్టమ్లు మనం డిస్కస్ చేసినాం. కానీ ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది? ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మీకు ఇప్పుడు ఇమ్యూనిటీ ఏదైతే మనది ఉంటుంది అది కొద్దిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఎట్లా డిస్టర్బ్ అయిపోతుంది? మన బాడీలో ఉన్న పార్ట్స్నే అది హార్మ్ఫుల్ అనేసి అనుకుంటుంది. ఇంకా మన ఇమ్యూన్ సిస్టమ్ డైరెక్ట్లీ ఆ పార్ట్ మీద అటాక్ చేస్తుంది. అయితే ఇప్పుడు సోరియాసిస్ ఎక్కడ వస్తుంది? ఎక్కువ చర్మం మీద వస్తుంది. అయితే చర్మం మీద ఎక్కడెక్కడైతే వస్తుంది అక్కడ హార్మ్ఫుల్ ఉందనేసి అనుకుంటుంది. మళ్ళా జాయింట్లన్నీ కూడా హార్మ్ఫుల్ అనేసి జాయింట్స్ని కూడా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇవైతే ప్యాథాలజీ డిస్కస్ చేసినాం, సిమ్టమ్లు డిస్కస్ చేసినాం, మైండ్ సిమ్టమ్స్ కేస్ స్టడీ డిస్కస్ చేసినాం. ఇట్లా తగ్గింది పేషెంట్కి. సో మీకు కూడా ఎవరైనా సోరియాసిస్ తోటి బాధపడేటోళ్ళు,
సోరియాటిక్ ఆర్థరైటిస్ తోటి బాధపడేటోళ్ళు, లేదంటే మోకాలు నొప్పులు, వేరే కాడ నొప్పులు ఏమైనా ఉంటే మన క్లినిక్కి రెఫర్ చేయవచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.